హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్. వామ్మో, ఈరోజు ఏంటి కుర్చీలేసి మరి పిలుస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ కళ్ళకు అందాన్ని, మనసుకు సంతోషాన్ని పంచుదాం కాసేపని ఇలా వచ్చానన్నమాట ఈ వీడియోతో. ఎలా అని డౌట్ వచ్చిందా? అందం అంటేనే పువ్వులు, అటువంటి పువ్వుల మధ్య ఇంకా అందమైన మగువలు ఆడిపాడితే ఎలా ఉంటుంది? బతుకమ్మలా ఉంటుంది. దాన్ని చూసిన కళ్ళు ఎంతో అదృష్టాన్ని చేసుకుంటున్నాయేమో అనిపిస్తుంది కదా. మా కాలనీలో ఎలా జరుపుకున్నాము బతుకమ్మ అనేది కొన్ని పాటలు, కొన్ని మాటల ద్వారా ఈ వీడియోలో చెప్తాను నేను. ముందుగా మా కాలనీ లేడీస్కి థ్యాంక్స్ చెప్పాలండి. నేను వీడియో తీసుకోవటానికి వీలుగా నాకు బాగా సహకరించారు. ఇంకొక వ్యక్తికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అను ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోకి సాంగ్ కావాలి అని మిడ్-నైట్ అడిగినా ఇబ్బంది పడకుండా మార్నింగ్ కల్లా పంపారు. చిన్న చేతికి రెండు ఉయ్యాలో, సన్న పూగాజుల్లు ఉయ్యాలో, అవి నా చేతికి ఉయ్యాలో, చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో, పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో, పసుపు కుంకుమలు ఉయ్యాలో, అవి నా నుదుటికి ఉయ్యాలో, పద్మములై మెరిసే ఉయ్యాలో, సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో, సుక్కల్ల మట్టెలు ఉయ్యాలో, అవి నా కళ్ళకు ఉయ్యాలో, చుక్కలయ్యి మెరిసే ఉయ్యాలో, చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో, చందన పురింగులు ఉయ్యాలో, అవి నా చెవులకు ఉయ్యాలో, కమ్మలయ్యి మెరిసే ఉయ్యాలో, భగవంతుడిచ్చిండు ఉయ్యాలో, బంతి పువ్వారులు ఉయ్యాలో, అవి నా కొప్పుల్లో ఉయ్యాలో, బంగారు పువ్వులే ఉయ్యాలో, పరమేశుడిచ్చిండు ఉయ్యాలో, పాలల్ల పగడాలు ఉయ్యాలో, అవి నా మెడలోన ఉయ్యాలో, ముత్యాల హారాలు ఉయ్యాలో, రాజేంద్రుడిచ్చిండు ఉయ్యాలో, దోసిల్ల రత్నాలు ఉయ్యాలో, అవి నా కొప్పుల్లో ఉయ్యాలో, చెక్కుడు బిల్లలే ఉయ్యాలో, బ్రహ్మదేవుడిచ్చే ఉయ్యాలో, బంగారు రేకులు ఉయ్యాలో, అవి నా నడుముకు ఉయ్యాలో, వడ్డానమై మెరిసే ఉయ్యాలో, విష్ణువు ఇచ్చిండు ఉయ్యాలో, ఇంపైన వంకీలు ఉయ్యాలో, అవి నా దండలకు ఉయ్యాలో, దగదగా మెరిసెను ఉయ్యాలో, కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో, గజ్జెల పట్టీలు ఉయ్యాలో, అవి నా నట్టింట ఉయ్యాలో, గల్లు గల్లున మోగె ఉయ్యాలో, వెంకటేశుడిచ్చే ఉయ్యాలో, వేయొక్క పగడాలు ఉయ్యాలో, అవి నా పాపిట్లో ఉయ్యాలో, పారిజాతమ్ములే ఉయ్యాలో, రామయ్య ఇచ్చిండు ఉయ్యాలో, బంగారు పించాలు ఉయ్యాలో, మల్లె పూల పొదలు ఉయ్యాలో, సన్న జాజులు అల్లి ఉయ్యాలో, నగలన్నీ పెట్టి ఉయ్యాలో, పట్టు చీరలు కట్టి ఉయ్యాలో, పార్వతీ పూజకు ఉయ్యాలో, పడుతులందరూ కదిలే ఉయ్యాలో, కాత్యాయని పూజకు ఉయ్యాలో, కాంతలందరూ కదిలే ఉయ్యాలో, పొదల పొదల గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, పొడిసేనమ్మ సందమామ ఓలచ్చ గుమ్మడి, పొదల పొదల గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, పొడిసేనమ్మ సందమామ ఓలచ్చ గుమ్మడి, నీకు మామ నాకు మామ ఓలచ్చ గుమ్మడి, లోకానికే సందమామ ఓలచ్చ గుమ్మడి, నీకు మామ నాకు మామ ఓలచ్చ గుమ్మడి, లోకానికే సందమామ ఓలచ్చ గుమ్మడి, పెద్ద పెద్ద గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, పెద్ద పూల దండ దొరికే ఓలచ్చ గుమ్మడి, నీకు మామ నాకు మామ ఓలచ్చ గుమ్మడి, లోకానికే సందమామ ఓలచ్చ గుమ్మడి, చిన్న చిన్న గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, చిన్న పూల దండ దొరికే ఓలచ్చ గుమ్మడి, నీకు మామ నాకు మామ ఓలచ్చ గుమ్మడి, లోకానికే సందమామ ఓలచ్చ గుమ్మడి, పచ్చ పచ్చ గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, పచ్చ పూల దండ దొరికే ఓలచ్చ గుమ్మడి, ఎర్ర ఎర్ర గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, ఎర్ర పూల దండ దొరికే ఓలచ్చ గుమ్మడి, నీకు మామ నాకు మామ ఓలచ్చ గుమ్మడి, లోకానికే సందమామ ఓలచ్చ గుమ్మడి, కొండగట్టు గట్ల నడుమ ఓలచ్చ గుమ్మడి, కోటొక్క పూల దండ ఓలచ్చ గుమ్మడి, కొండగట్టు అంజన్న ఓలచ్చ గుమ్మడి,
కొలిచి నీకు దండాలేతూ ఓలచ్చ గుమ్మడి వేరు వేరు రంగుల పూలు ఓలచ్చ గుమ్మడి వెయ్యిన్నొక్క పూల దండ ఓలచ్చ గుమ్మడి వేములాడ రాజన్న ఓలచ్చ గుమ్మడి కొలిచి నీకు దండాలేతూ ఓలచ్చ గుమ్మడి అన్ని పూల దండలు కలిపి ఓలచ్చ గుమ్మడి పెద్ద పూల దండ నీకు ఓలచ్చ గుమ్మడి. చూసారా మా కాలనీలో ఎలా జరిగిందో బతుకమ్మ? చాలా బాగా జరిగింది. నేను ఎక్కడైనా మీకు కనిపించానా? సరిగ్గా చూసారా మీరు? కనపడలేదా? ఇప్పుడు కనిపిస్తా చూడండి. ఇదిగో నా నీడ. ఏం చేయమంటారు చెప్పండి? మొదటి నుంచి మనకు అలవాటు లేదు, రాదు. ఈసారి మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తాను. నా ఫ్రెండ్స్కి కూడా అదే చెప్పాను. ఇంతకీ ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బతుకమ్మలో గౌరీదేవిని పెడతారు కదా, ఆ గౌరీమాతను సాగనంపినందుకు ముత్తైదువులందరూ పసుపు కుంకుమలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు కూడా. ఇక్కడ నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. పండగ అంటే అసలైన ఆనందం అందరూ కలిసిమెలిసి ఉండటం, వాళ్ళ సంతోషాన్ని ఒకరికొకరు పంచుకోవటం. ఇక్కడ ప్రసాదం ఉద్దేశం కూడా అదే అనిపించింది. మన సంతోషాన్ని ఇంకొకరితో ఇలా పంచుకుంటేనే కదా పెరుగుతుంది. కరెక్ట్గా ఇటువంటి ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు కూడా ఇలా ప్రతి పండగలోనూ సాంప్రదాయాలు, పద్ధతులు అనే కట్టుబాట్లతో మరింత పటిష్టతను చేకూర్చినట్లుగా అనిపించింది నాకైతే. ఈ వీడియోలో నేను బతుకమ్మ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానండి. నాకు ఇంకా అంత అవగాహన లేదు. ఈసారి తప్పకుండా తెలుసుకుని పూర్తిగా మంచి వీడియో పెడతాను. మీరు ఎలా జరుపుకున్నారు బతుకమ్మ అనేది నాకు మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ చివరిగా ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు మా కాలనీ వాళ్ళందరూ అంటే, ఈ 9 రోజులు ముఖ్యంగా చివరి రోజుకి లేడీస్ అందరికీ ఏమేమి అరేంజ్మెంట్స్ కావాలి అనే విషయాన్ని కాలనీ వాళ్ళందరూ కూర్చుని నుంచుని మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.